మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళ కూటమి జెండా ఎగిరేసింది. జార్ఖండ్లో షెయి పార్టీ వాళ్ళ దోస్తులు జెండా ఎగిరేసిర్రు. ఇద్దరు షెరో రాష్ట్రంలో పతర చూపించిర్రు. పొత్తులు గూడి ముచ్చట్లు చెప్పి పబ్లిక్ ను మురిపిచ్చి గద్దెనెక్కిర్రు. ఇప్పుడు లీడర్ల ప్రమాణ స్వీకారాలు కూడా ఘనంగా నడిచినాయి. జార్ఖండ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సీట్ల కూర్చున్నాడు. అటు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్ లకు అడుగుపెట్టింది. మరిగా ఒక్కసారి అరుసుకొనొద్దాం పార్గవి. అవోటి ఓటి కేసులై జైల్లో పడ్డాడు, మస్తు తిప్పల పడ్డాడు. సాంత చూసి పువ్వు పార్టీ వాళ్ళు చక్రం తిప్పుదామని చూసిండ్రు. కానీ కుర్చీ గుంజుకుందామని ఎవళ్ళెంత తాన్లాడినా ఆఖరికి తన సీటు తాను దక్కించుకున్నాడు హేమంత్ సోరెన్. 4వ జార్ఖండ్ సీఎం సీట్లే కూకున్నాడు. 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఎలక్షన్లలో దోస్తీ కట్టిన షెయి పార్టీ వాళ్ళు కూడా ప్రమాణ స్వీకారానికి పోయిండ్రు. ఢిల్లీ పెద్ద మనుషులు కూడా వచ్చిండ్రు. ఇప్పటికైతే సీఎం సార్ ఒక్కడే ప్రమాణం చేసిండు. ఎమ్మెల్యేలు అటెనక మళ్ళోసారి చేస్తారట. हेमंत सोरेन सत्यनिष्ठा से प्रतिज्ञान करता हूं कि जो विषय झारखंड के राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी प्रकार व्यक्ति या व्यक्तियों को मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा. జార్ఖండ్ రాష్ట్రంలో 81 సీట్లుంటే అందులో షెయి పార్టీ వాళ్ళ కూటమి 56 సీట్లు గెలుచుకున్నది. హేమంత్ సోరెన్ పార్టీ 34 సీట్లు, షెయి పార్టీ వాళ్ళు 16 సీట్లు, ఎర్రజెండా పార్టీ వాళ్ళు 2 సీట్లు గెలుచుకున్నారు. ప్రతిమ 24 జాగాలు పువ్వు పార్టీ వాళ్ళు గెలుచుకున్నారు. ఇదిట్లుంటే తొలిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ రాజ్యాంగం పుస్తకం చేతిలో పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసింది. प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञान करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगी. जय हिंद. కేరళ రాష్ట్రంలో ఉన్న వాయనాడ్ కేంచి బై ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచింది ప్రియాంక. అది వరకు అన్న రాహుల్ గాంధీ 3,60,000 ఓట్లకు ఎక్కువనే మెజార్టీతో గెలిస్తే ప్రియాంక 4 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు బద్దలు కొట్టింది. కేరళ రాష్ట్రం నుంచి ఎంపీ అయ్యింది కాబట్టి అక్కడి మహిళల తీరుగానే కసావు చీర కట్టుకొని పార్లమెంటుకు పోయింది ప్రియాంకమ్మ. నెహ్రూ గాంధీ కుటుంబాలకేంచి ఇప్పుడు 3 ఎంపీలు ఉన్నారు పార్లమెంటులో. మరిగా చూడాలి ముందు ఓ దిక్కు తల్లి, ఇంకో దిక్కు అన్న చెల్లెలు పార్లమెంటులో ఎసోంటి ముచ్చట్లు చెప్తారో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.